పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సినీ కార్మికుల సమ్మె నేపథ్యంలో నిర్మాతలకు ఫెడరేషన్ వారికి మధ్య సయోధ్యకు కోఆర్డినేషన్ కమిటీ ప్రయత్నిస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకు ఫిలిం ఫెడరేషన్ నేతలతో కోఆర్డినేషన్ కమిటీ భేటీ కానుంది. సాయంత్రం ఫెడరేషన్ ఆఫీసులో 24 క్రాఫ్ట్స్ యూనియన్ సభ్యులు భేటీ జరగనుంది. సినీ కార్మికుల సమ్మె నేపథ్యంలో నిర్మాతలకు ఫెడరేషన్ వారికి మధ్య సయోధ్యకు కోఆర్డినేషన్ కమిటీ ప్రయత్నిస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకు ఫిలిం ఫెడరేషన్ నేతలతో కోఆర్డినేషన్ కమిటీ భేటీ కానుంది. సాయంత్రం ఫెడరేషన్ ఆఫీసులో 24 క్రాఫ్ట్స్ యూనియన్ సభ్యుల భేటీ జరగనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఫిలిం ఫెడరేషన్ మధ్య కోఆర్డినేషన్ కమిటీ కూడా ప్రయత్నిస్తోంది. ఒక సయోధ్యకు సంబంధించి కూడా 2 గంటలకు కూడా మీటింగ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ మీటింగ్కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి సతీష్? సిద్ధు, ఈరోజు 2 గంటలకి ఫెడరేషన్ సభ్యులతో కోఆర్డినేషన్ కమిటీ ఇక్కడ మీటింగ్ కాబోతుంది. దాంట్లో కొంతమంది నిర్మాతలు కూడా పాల్గొనేందుకు రాబోతున్నారు. అయితే ముందుగా వీళ్ళు ఫెడరేషన్ సభ్యులందరూ కూడా దాదాపు 24 క్రాఫ్ట్లకు సంబంధించిన 13 యూనియన్లు కూడా ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఫెడరేషన్ కార్యాలయంలో మీటింగ్ అని చెప్పేసి వాళ్ళు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే కోఆర్డినేషన్ కమిటీ మీద నుంచి అంటే నిన్న ఈ ఫిలిం ఛాంబర్ ఎప్పుడైతే ఈ స్టూడియో సెక్టర్కి సంబంధించి ఎక్కడ పనులు అక్కడ ఆపేయాలి, ఎవరు కూడా ఫెడరేషన్కి మీరు సహకరించొద్దు, మొత్తం షూటింగ్లన్నీ బంద్ చేయాలన్న నేపథ్యంలో వీళ్ళు ఈరోజు ఫెడరేషన్ మొత్తం 24 క్రాఫ్ట్లు వాళ్ళు సమావేశం అవుతున్న నేపథ్యంలో ఈ మధ్య మార్గంగా కోఆర్డినేషన్ కమిటీ ఇటు ఫెడరేషన్ నాయకులందరినీ ఇప్పుడు 2 గంటలకి మొత్తం సమావేశం అవుతుంది. దీంట్లోనే చాలా వరకు కూడా విషయాలు అనేది అంటే ఇప్పుడు వీళ్ళు నిర్మాతలు ప్రతిపాదించిన 4 డిమాండ్స్, తర్వాత వీళ్ళు ఫెడరేషన్ సంబంధించిన 2 డిమాండ్లు, వీటిలో మ్యాక్సిమం అన్నీ కూడా ఒక దశకు వచ్చాయి. ఒకటి దగ్గర అంటే ఈ కాల్ షీట్స్ విషయంలోనే ఒక టైమింగ్ ప్రకారం గురించి ఒకసారి మాట్లాడుకుంటున్నారు. దానికి మేము మాట్లాడి చెప్తామని ఫెడరేషన్ సభ్యులు అంటున్నారు. నిర్మాతల మటుకు మీరు ఈ షార్ట్ అవుట్ చేస్తే ఈ 4 ప్రతిపాదనలు మీరు ఓకే అంటే మేము అప్పుడు 30%, 20% ఏమి ఇవ్వాలి అనేది మేము నిర్ణయిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇప్పుడే మనకు కొద్దిసేపు క్రితం యూనియన్ అంటే ఆర్టిస్ట్ యూనియన్ అధ్యక్షుడు రాజు చెప్పిన మాటల్లో ఏంటంటే టైగర్ రాజు చెప్పిన విషయాలు, చిరంజీవి గారికి ఈ విషయాలు మేము విన్నవించాము, ఆయన మా అందరితోటి మాట్లాడారు, అలాగే నిర్మాతలతో కూడా మాట్లాడుతున్నారు. 11వ తారీఖున షూటింగ్ ఉంది, చిరంజీవి గారు అనిల్ రావుపూడి డైరెక్షన్ లో నటిస్తున్నారు. చిరంజీవి నయనతారలతోటి ఉన్న షూటింగ్ 11వ తారీఖు నుంచి ఖచ్చితంగా స్టార్ట్ అవుద్ది, అంటే రేపటిలోగా ఈ సమస్య పరిష్కారం అవుద్ది అని చెప్పేసి కూడా ఆ టైగర్ రాజు చెప్పడం జరుగుతుంది. సిద్ధు, మొత్తమే చూసుకుంటే ఇవాళ సాయంత్రం ఇవాళ ఈ 2 గంటల నుంచి జరిగే ఈ కార్యక్రమంలో ఒక సమస్యపై ఒక అవగాహనకైతే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సిద్ధు,